రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 9, 2024 సోమవారం. ఈరోజు మన అంగళ్ళ మార్కెట్లో ధరలు ఎలా వెళ్ళాయి, అలాగే దిగుమతి ఎలా ఉంది, నిన్నటితో పోలిస్తే ఎటువంటి మార్పులు వచ్చాయనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఇంక ఈరోజు దిగుమతి చూసుకుంటే నిన్నటితో పోలిస్తే ఈరోజు అంగళ్ళ మార్కెట్లో దిగుమతి అయితే తగ్గిందనమాట. అంటే ఈరోజు మన మదనపల్లె మార్కెట్తో పోల్చుకుంటే అంగళ్ళ మార్కెట్లో దిగుమతులు అయితే తక్కువగానే వచ్చాయి. మరీ అంత కాదు, మదనపల్లితో పోలిస్తే తక్కువ అనమాట. ఇంకా ధరలు చెప్తే నిజంగానే ఏంద్రా నాయన ఇంత పడిపోయినాయి అని అయితే ఆశ్చర్యపోతారు. మదనపల్లెలో అయితే ఈరోజు సూపర్ టాప్ అయితే 420, కేవలం 420 మాత్రమే పోయింది. ఇంక ఈ పొడికాయలు అవైతే 100 లోపల అయితే వెళ్తున్నాయి. అవైతే ఎక్కువ లాట్లు వచ్చాయి. ఆ రైతన్నలకి ఏం గిట్టుబాటు అవుతుంది ఇట్లా వస్తే? ఈ వర్షం కారణంగా ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయి అప్పుడంటే ఓకే, ఎక్కువ కాయలు ఉన్నాయి, ధర అయితే పోలేదు అనుకుందాం. కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి అయితే ఎక్కువ రోజులు ఉండదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే కాయ అంతా ఇప్పుడు మార్కెట్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక రోజు అనేది దిగుమతి అనేది తగ్గుతుంది. అప్పుడు ఎక్కువ ధరలు అనేటివి వెళ్తాయి. సో ఈ 2-3 రోజులు ధర అయితే ఇలానే పలుకుతూ ఉంటుంది. కానీ ఈ కొన్ని రోజుల తర్వాత ధర అయితే ఖచ్చితంగా పెరుగుతుందని నేనైతే 100% చెప్తున్నాను. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. లేదు ధర పెరగలేదు అంటే అప్పుడు అడగండి ఖచ్చితంగా కామెంట్లలో. ఇంక ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే అంగళ్ళ మార్కెట్లో ఆప్షన్స్ అయితే ఫాస్ట్గానే వెళ్తున్నాయి, అంత స్లోగా అయితే జరగలేదు. ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే 460 వరకు వెళ్ళడం జరిగింది. అలాగే ఇంకా ఫస్ట్ క్వాలిటీ కాయలు చూసుకుంటే 350 నుంచి 450 లోపల అయితే వెళ్ళాయి. ఇక ఈ సెకండ్ క్వాలిటీ కాయలు, థర్డ్ క్వాలిటీ కాయలు ఇవన్నీ కూడా 320 లోపల అయితే వెళ్తున్నాయి. ఇది ఈరోజు మన అంగళ్ళు మార్కెట్లో అప్డేట్. ప్రతిరోజు మన అంగళ్ళు మార్కెట్లో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా చేరుకుంటుంది. మీరైతే అంగళ్ళలో ఎంత ధర వెళ్ళిందని ఈజీగా తెలుసుకోవచ్చు.